నమస్తే. నేను విదేశ్మని. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు గోంగూర ఉల్లిపాయ బిర్యానీ చేస్తున్నాను. దీంట్లో నేను ఆయిల్ వేసి పచ్చిమిర్చి, గోంగూర, కొత్తిమీర, కొంచెం పుదీనా వేసాను. కొంచెం వేయించాలి. కొంచెం ఉడికితే చాలు. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. మళ్ళీ గోంగూర చేస్తున్నాం కదా, పేస్ట్ అవుతుంది. అంతవరకు దానికి కావాల్సిన ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్, టమాటాలు 3 తీసుకున్నాను. 2 గ్లాస్ రైస్ని కడిగి పెట్టాను. వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది. పేస్ట్ని మిక్సీ పట్టుకోవాలి. అంతవరకు ఆయిల్ని హీట్ అయింది. ఆనియన్స్ వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో హోల్ గరం మసాలా, బిర్యానీ లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క అన్నీ కాసేపు కొంచెం కలర్ చేంజ్ అయితే వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా కారం, ఇప్పుడు టమాటాలు, అలాగే కొంచెం కరివేపాకు వేయాలి. ఇప్పుడు దీంట్లో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. దీంట్లోనే ఒకేసారి రైస్కి సరిపడంత ఉప్పు దీంట్లోనే వేసుకున్నాను. కొంచెం వేగాలి టమాటాలు. మనం ఇందాక పేస్ట్ చేసుకున్న గోంగూరను దీంట్లో వేసాను. గోంగూర ఉల్లిపాయ బిర్యానీకి అన్నాం కాబట్టి మనం దీంట్లో ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. మీ దగ్గర చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటే వేసుకొని, అదొక పెద్ద ఉంటే కట్ చేసి వేసుకున్నాను. సైడ్ డిష్గా నంచుకోవడానికి చికెన్ బిర్యానీ, చికెన్ సైడ్ డిష్గా నంచుకుంటాం కదా, అలాగే గోంగూర ఉల్లిపాయ బిర్యానీ, ఉల్లిపాయలు నంచుకోవడానికి. దీంట్లో కాంబినేషన్ చికెన్ గ్రేవీ అయినా, చికెన్ ఫ్రై అయినా చాలా బాగుంటుంది. దీని పక్కన కాంబినేషన్గా ఇది వట్టిగానే ఇలాగ ఉన్నా కూడా చాలా బాగుంది. దీంట్లో రైతా చేసుకొని తింటే పక్కన చాలా, దీని పక్కన చికెన్ బిర్యానీ కూడా ఎక్కడ పోవాలి ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. కాసేపు ఇట్లా వాటర్ వేసాను. ఒక గ్లాస్ 2 గ్లాస్ వాటర్, 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ వేసాను. ఈ వాటర్ మరగాలి. అప్పుడు రైస్ వేసుకోవాలి. నీళ్ళు చూడండి పొంగుతున్నాయి. ఇప్పుడు నీళ్ళు తీసిన రైస్ని దీంట్లో వేస్తున్నాను.